నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం విజయవంతం చేయాలి. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. గ్రామీణ ఆవిష్కర్తలు సాధికారత కల్పించడం లక్ష్యంగా ఇంటింటా ఇన్నోవేటర్ ప్రతి శాఖ నుంచి ఇంటింటా ఇన్నోవేటర్ ఒక ఆవిష్కరణ తప్పనిసరిగా ఉండాలి. రూపొందించే ఆవిష్కరణ ఆర్థికపరమైన, సమర్థవంతమైన, అందరి మెప్పు పొందేలా ఉండాలి. ఏ సమస్యపై మీరు పరిష్కారం కనుగొన్నారో వాటి పూర్తి వివరాలు 100 పదాలతో రాసి మాతో పంచుకోండి. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ కు ఆ ఆవిష్కరణ పూర్తి వివరాలు పంపించగలరు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అయిన ఇంటింటా ఇన్నోవేటర్ 2024 6వ ఎడిషన్ ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కరపత్రాలు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సందీప్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వరకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పోవాలి. సో దాంట్లో ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేసే ఫీల్డ్లో కానివ్వండి, సో అదర్ ఫీల్డ్స్లో కానీ ఏమైనా ఇన్నోవేషన్స్, సో ఏమైనా ఇన్నోవేటివ్గా ఏదైనా చేసినట్టయితే సమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రొసీజర్ కానివ్వండి, ప్రాసెస్ కానివ్వండి, సో ఇంతకుముందు మాన్యువల్గా జరిగేది ఏదైనా ఇప్పుడు మంచిగా టెక్నాలజీ యూజ్ చేసి ఏదైనా చేస్తూ ఉన్నారు, దానివల్ల ఎఫిషియన్సీ పెరిగింది, లేకపోతే దానివల్ల ఏదైనా ఎకనామికల్గా వాళ్ళు గెయిన్ అయినారు, సో ఎఫెక్టివిటీ ఏమైనా పెరిగింది అనే విధంగా చూసి దాని ప్రకారంగా వాళ్ళు ఆ ఇన్నోవేషన్ కాన్సెప్ట్ని వాళ్ళు సబ్మిట్ వాళ్ళు చేసినట్టయితే సో అటువంటి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. సో ఇంకా వేరే కూడా ఉంటాయి. ఇప్పుడు డిఓ కంట్రోల్, స్కూల్స్లలో టీచర్స్ చేసిన వాళ్ళ స్టూడెంట్స్ చేసిన కానీ, సో ఇప్పుడు వాటర్ మనము వాటర్ కూడా చూసినట్టయితే సో వాటర్ కన్సర్వేషన్